అందరికీ గురువులు శ్రీ సుభాష్ పాలేకర్ గారికి, పెద్దలకి అందరికీ పాదాభివందనం. ఏప్రిల్లో ఫిబ్రవరి అనుకున్నది ఏప్రిల్ అవుతుంది అని అనుకున్నాను. ఒక పెద్ద కార్యక్రమం మన 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 మంది యువ రైతుల్ని శ్రీ సుభాష్ పాలేకర్ కృషి 10 రోజులు ఒక భారీ స్థాయిలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల అది ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటికీ సేవ్ కార్యాలయంలో భాగ్యనగరంలో 1,500 మంది దీనికి నమోదు చేసుకున్నారు. అంటే ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడండి. పక్కా ఇంకా తేదీ ఖరారు కాకముందే ఇది చేసుకోవటం అనేది ఇంతమంది యువకుల్లో ఎంత ఆసక్తి ఉందని తెలియటానికి ఇది నిదర్శనం. ఇది 2012లో మొట్టమొదటి కార్యక్రమం చేసినప్పుడు 500 మందితో చేశాం. దానికి నెల రోజుల నుంచి అనేక అవగాహన కార్యక్రమాలు పేపర్ ద్వారా చెప్పటం వల్ల అంతమంది వచ్చారు. ఇప్పుడు చెప్పకుండానే డేట్ కన్ఫామ్ కాకుండానే 1,500 మంది దీనికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తేదీ ఖరారు చేస్తే ఈ సంవత్సరంలో చేద్దామంటున్నారు. అప్పుడు ఖచ్చితంగా మీ ప్రాంతాల నుంచి ముఖ్యంగా యువకుల్ని తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయండి. గ్రామాల్లో ఎక్కడ యువకులు లేరు. ఇది ఒక భయానకం. భవిష్యత్తు అంటేనే భయం వేస్తుంది. ఏ ఊరిలో వ్యవసాయ పనికి మనుషులు లేరు. జ్ఞానాన్ని పాలేకర్ గారు అందిస్తున్నారు. విత్తనాలు అందించడానికి భారతదేశంలో ఒక 200 మంది విత్తన ఉద్యమకారులు ఉన్నారు. మనందరికీ అనాదిగా ఉన్న ఈ దేశీ విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చారు వాళ్ళు ఎంతో కష్టపడి. ఈరోజు జ్ఞానాన్ని పాలేకర్ గారి ద్వారా మనం పొందుతున్నాం, విత్తనాన్ని పొందుతున్నాం. కానీ యువకులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయటానికి చాలామంది మాకు చెప్పేది ఏంటంటే మనుషులు లేరు. అందుకని మీరు ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి సమయాన్ని మీరు కేటాయించి ఈ విషయాన్ని నూరిపోయాలి. 1కి 10 సార్లు సమయం నలుగురున్నా సరే మాట్లాడాలి. ఈ చైతన్యం అనేది మీరు తీసుకురాకపోతే ఈ వలసలు నగరం వైపు ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో గత 3-4 సంవత్సరాల నుంచి గురువు గారితో బెస్ట్ మోడల్స్ 5 లైన్ మోడల్ చూశాము. ఎకరంలో వాళ్ళు మినిమం 3 లక్షలు, మ్యాక్సిమం 5-6 లక్షలు సంపాదిస్తున్నారు. ఇది నా కళ్ళారా నేను చూశాను. రేపు మీరు అందరూ కూడా చూడాలనుకుంటే ఫిబ్రవరి 28 రోజుకల్లా మీరు నాసిక్ రాగలిగితే అక్కడ మీ కళ్ళకు కట్టినట్టు అవన్నీ చూడవచ్చు. ప్రతి అంగుళం నుంచి వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు. ప్రతికూల వాతావరణంలో సరైన మట్టి లేదు, సరైన నీళ్ళు లేవు, అతి తక్కువ నీళ్ళతో ఇంత డబ్బు సంపాదిస్తున్నారు. నా కళ్ళారా 3 సంవత్సరాలు చూస్తున్నాను. ఇది మనం వరిని మానేసి వరిలో ఎంత నీళ్లు పెట్టి ఎంత డబ్బు సంపాదిస్తున్నాం, ఇక్కడ ఎంత నీళ్లు పెట్టి ఎంత డబ్బు సంపాదిస్తున్నారు. ఆ రుచి మనం చూపిస్తే 3 లక్షలు మనం ఒక గ్రామంలో ఒక యువకుడు 1 సంవత్సరంలో చూపించగలుగుతాం. ఇది సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. ఇది మీరందరూ
వయసు సహకరించట్లేదు, కొంతమందికి చెయ్యాలని తపన ఉంది. మీ బంధువుల్లో కింద స్థాయిలో ఉన్న వాళ్ళని జల్లెడి పట్టి పట్టుకుని ఈ వ్యవసాయ విధానానికి ముందు తీసుకురండి. రేపు మార్చి 1-2 తేదీల్లో ఆ కార్యక్రమం ఉంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇప్పటికీ 200 మంది యువకులు సిద్ధంగా ఉన్నారు రావడానికి. అక్కడ వ్యవస్థ అంతా ఉంటుంది. మీరు క్షేత్రస్థాయిలో ఏమీ చూడకుండా ఈ పాలేకర్ గారి విధానాన్ని అర్థం చేసుకోలేరు. ఇది చూస్తేనే నమ్ముతారు సిద్ధాంతాన్ని. సమయాన్ని కేటాయించాలి. మీరు ఎంతమంది ఈ నాసిక్ ప్రోగ్రాంకి వద్దాం అనుకుంటున్నారు? ఒక్కసారి చేతులు ఎత్తితే అర్థమవుతుంది. नासिक प्रोग्राम की वद्दाम अनुकुन्न वाळ्ळु अक्षेत्रम चूडटानिकि गुरुजी 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 ये लोग हाथ उठाए, ये लोग नासिक प्रोग्राम के लिए आ रहे हैं। नासिक प्रोग्राम के लिए मॉडल दिखाने के लिए ये लोग सब आ रहे हैं। बहुत बहुत धन्यवाद, మీ అందరికీ ధన్యవాదాలు। ఈ చైతన్యాన్ని నిరంతరం మీరు మీ గ్రామాల్లో పిల్లలకి చేరవేస్తూ ఉంటే బీటెక్ చదువుకుని 20,000 25,000 నుంచి డబ్బులు ఎవరికీ లేవు। 5,000 రూపాయలు సేవింగ్ చేసుకోలేకపోతున్నారు నగరంలో ఉండి। ఒక చిన్న జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు। తినే ఆహారం కలుషితం, గాలి కలుషితం, నీరు కలుషితం, భవిష్యత్తు భయానకం। అందుకనే ఇది మళ్ళీ మళ్ళీ జరగదు। అందుకని మీరందరూ ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఆయన ఈ సంవత్సరంలోపే మనం ఈ 10,000 మంది కార్యక్రమానికి డేట్స్ ఇస్తున్నారు। 3 చోట్ల పెడదామన్నారు। రాయలసీమలో 3 డేస్, తెలంగాణలో 3 డేస్, ఆంధ్రప్రదేశ్లో 3 డేస్। సేనాధిపతులు అంటే మీరు వ్యవసాయం చేస్తా గ్రామంలో రైతులు చైతన్యం చేయడానికి అలాంటి యువకులను తీసుకురావాలి। ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, పాలేకర్ గారికి, మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు। So it becomes the social commitment of the university to give the justice to the student, and those students who are belong to farmers family, and those farmers are committing suicide. Youth are living the villages and migrating to cities in large numbers. What is the solution, sustainable solution to solve this problem? That is to be discussed today. Do you know English? Who want translation in Telugu? Who want translation in Telugu? తెలుగులోకి ట్రాన్స్లేషన్ ఎంతమందికి అవసరం? చేతులెత్తండి. ట్రాన్స్లేట్ చేయమని చేస్తాను. Okay. ఆయన చేస్తాను, ఆయన బాగా చేస్తాను. You will translate? Yes. No translate. What I am. Translate. What I am. Here you translate. సమగ్ర సుస్థిర వ్యవసాయానికి సంబంధించిన అనేక విషయాలు గురువు గారు ఈరోజు మనందరికీ తెలియజేస్తారండి। గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు నగరాలకు వెళ్ళిపోవడం, అలాగే ఉపాధి అవకాశాలు లేక అనేక విధాలుగా రైతు ఏ విధంగా నష్టపోతున్నాడో వాటన్నిటికీ పరిష్కారాలు రైతులకి నేరుగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు। యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉన్నటువంటి పండితులకి అర్థమయ్యేటువంటి భాష ఆంగ్లం, పామరులకు నాలాంటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో గ్రామీణ భాషలో నేను అనువదించడానికి ముందుకు వస్తాను, తప్పులుంటే మన్నించండి। I am thankful to Gangadhar also, the World Organization. He has taken the initiation for this to
workshops in both universities and farmers meeting today also. I have seen a lot of approach from Noida University, full capacity hall, nobody left the hall until last sentence. Because all the girls students came from farmers society, farmers family, they know what their fathers are facing the problem. So they want also the solution, certain solution. Yesterday we have discussed about it. గంగాధరం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గురుగారు. గత 2 రోజులుగా విద్యార్థులకి ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఆ 2 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలందరూ ఓపికగా విన్నారు. కారణం ఏంటంటే అందరూ కూడా వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి ఆ సమస్యలు వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యలన్నింటినీ వాళ్ళు క్షుణ్ణంగా విన్నారు, తల్లిదండ్రులు తెలియజేస్తారని చెప్పి భావించారంటున్నారు. When Government of India, Pandit Jawaharlal Nehru was the Prime Minister of India at that time, later on Lal Bahadur Shastri, has accepted Green Revolution as a policy. At that time, Government of India has given the assurance in the Parliament that Government of India is accepting the Green Revolution to self-reliant in the food grain production. Because at that time India was importing lot of wheat and sorghum from America and Mexico. మన తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో బయట దేశాల నుంచి గోధుమలు కానీ ఇవన్నీ కానీ ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి మొదట్లో ఉండేటువంటిది. ఇది కూడా ఒక కారణంగా చెప్పచ్చు కొంతవరకు విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడానికి. So Green Revolution was the need of the time at that time. No problem, everybody accepted. I also accepted. But what the assurance had been given by Government of India in the Parliament, whether it is fulfilled or not? Because he has said in the Parliament, we have accepted the Green Revolution to self-reliant in the food grain production. Question is alive today also after 70 years. Whether India is self-reliant in food grain production, that is the question now. హరిత విప్లవం ప్రారంభ కాలంలో ఏదైతే వాళ్ళు అనుకున్నారో బయట దేశాల నుంచి ఈ ధాన్యాలు, ఆహార ధాన్యాలు దిగుమతి ఆపాలని హరిత విప్లవానికి నాంది పలికితే అందరూ దాన్ని స్వాగతించినటువంటి వాళ్ళమే. గురువు గారు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు కాక. కాకపోతే దాని ప్రభావం, దాని ఫలితం ఎంతవరకు పొందామనేటువంటిది స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. It is 100% truth that India has become self-reliant in wheat production and white rice production. No doubt. No doubt. One second. It is the 100% truth that India has become self-reliant in wheat production and white rice production. स्वावलंबी बन गया है भारत, गेहूं और चावल में. స్వయం సమృద్ధి. ఇప్పటికీ మనం స్వయం సమృద్ధి పొందలేదని చెప్పొచ్చు హరిత విప్లవం వల్ల. అది గోధుమలు కావచ్చు, లేకపోతే వరికి సంబంధించినటువంటి వైట్ రైస్ కావచ్చు. ఇప్పటి వరకు గడిచిన 70 ఏళ్లలో హరిత విప్లవాన్ని మనం పుస్తక రూపంలో చాలా బాగా చదువుకున్నాం. మన ఆహార భద్రతని ఒక మాయ మాటలు చెప్పి తీసుకొచ్చారు. ఈ గడిచిన 70 ఏళ్ళలో మనం ప్రశ్నించుకుంటే దిగుమతి చేసినా ఇంకా దిగుమతి చేసుకుంటూనే ఉన్నాము. మరి ఇది ఎక్కడ మనకి హరిత విప్లవం మనకి ఉపయోగపడింది అని అంటున్నారు.
What is the definition of the food in the dictionary? Whether the rice is the food? Whether wheat is only food? No, it is not correct. Food means the rice, wheat, maize, all millets, pulses, vegetables, fruits, and edible oil, and medicine plants. These are all included in food. And that is the correct definition of the food. Not only the wheat, not only the white rice. మనం బియ్యం ఒకటే ఆహారం అనుకుంటున్నామా, గోధుమలు ఒకటే ఆహారం అనుకుంటున్నామా? మన కంచంలో ఉన్నాయన్నీ కూడా ఆహారమే. అది నూనె గింజలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇవన్నీ కలిస్తేనే ఆహారం. Domestic consumption of the edible oil of India annual is 250 lakh metric ton per year. Domestic consumption of the edible oil of Indian people is 250 lakh metric ton per year. We are producing only 100 metric ton, 100 lakh metric ton. We are importing 150 lakh metric ton edible oil every year from international market. Why? If India has self-reliant, why we are importing this much quantity of the edible oil from the Western other countries? గృహ అవసరాల కోసం మనం వాడే నూనె హరిత విప్లవం వచ్చిన తర్వాత చూసుకుంటే కూడా 250 లక్షల టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన భారతదేశంలో తయారయ్యేది కేవలం 100 లక్షల టన్నులు మాత్రం. ప్రతిమాదంతా బయట దేశాల నుంచి మనకి ఇప్పటికీ జరుగుతుంది. ఎక్కడ హరిత విప్లవం ద్వారా మనకి మేలు జరిగింది? Indian government is importing 46 lakh metric ton of the pulses every year from international market. Why? If India has become self-reliant, why Indian government is importing lakhs of the ton of the pulses from international market? That is the question. We have to ask the government. భారత ప్రభుత్వం ఇప్పటికీ 46 లక్షల టన్నులు గురించి పల్సెస్ పప్పు ధాన్యాలు మనం ఇంకా దిగుమతి చేసుకుంటూనే ఉంటున్నాం. Even you go to the fruit market, the apples are kept in the shop. This sticker imported from China, imported from New Zealand, imported from Brazil. Lakhs of the ton of apple are imported by government of India every year. Why? ఇప్పుడు మీరు బజార్కి వెళ్ళి పళ్ళ మార్కెట్, రైతు బజార్లో చూస్తే రకరకాల పళ్ళు మనకి కనపడుతున్నాయి, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవన్నీ మన భారతదేశంలో పండటం లేదు. దాని మీద ఒక స్టిక్కర్ వేసి ఇది చైనాదనో లేదా న్యూజిలాండ్ దానో చెప్పి మనకి ఇక్కడ దిగుమతి చేసుకునే స్థితిలో మనం ఉన్నాం. అందుకని మన పళ్ళన్నీ కూడా మన భారతదేశంలో పండట్లేదు. మరి హరిత విప్లవం ఎక్కడ ఉపయోగపడింది మనకి? Lakhs of the ton of cashew nut, almond and all other dry fruits are imported from Middle East, Iran and Afghanistan every year. Why? లక్షల టన్నుల జీడిపప్పు, ఎండు ఫలాలన్నీ కూడా మనం ఇరాన్ ఆ ప్రాంతాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. Even lakhs of the ton of the spices are imported from international market by government of India every year. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం కూడా లక్షల టన్నుల సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు, ఇంకా మిరియాలు ఇలాంటివన్నీ కూడా బయట నుంచి భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటూనే ఉన్నది. Technology also we are importing from international market. This is genetic engineering, BT cotton. Technology is imported from America.
Even biotechnological processes and technologies are coming in India. They are given by European countries. Technology also we are importing. Why? టెక్నాలజీని కూడా మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, అమెరికా నుంచి, యూరోప్ నుంచి. ఈ సాంకేతికత కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం, తినే గింజల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? The government of India is importing 100% potassium fertilizer from the international market every year. Government of India is importing 74% phosphate fertilizer from international market every year. Urea also is imported in lakhs of ton every year from international market. Why? If India is self-reliant by green revolution, why we are importing all these things from international market? That is the question of why we will ask the government and ICAR also, Indian Council of Agriculture. 74% పొటాషియం కూడా మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే యూరియా, లక్షల టన్నుల యూరియాని కూడా మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. That means we are importing edible oil, lakhs of ton every year. We are importing the pulses, we are importing the fruits, spices, even we are importing dry food, and all other chemical fertilizers are also imported. And so also we are claiming that by means of the green revolution, India became self-reliant in the food grain production. That means these people are misguiding the nation. They are not telling the truth, they are telling lie. They are telling lie. ఒకవైపు మనం గింజలు, పప్పు దినుసులు, ఇంకా సుగంధ ద్రవ్యాలు, పళ్ళు, ఎండు ఫలాలు, ప్రతి వస్తువు దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. లక్షల టన్నులు నూనె, వంట నూనెని దిగుమతి చేసుకుంటూనే ఉంటున్నాం. మరి ఇంత చేసుకుని ఈ హరిత విప్లవం ద్వారా ఏం జరిగింది? ఇదంతా కూడా తప్పు ద్వారా పట్టిస్తున్నారు ప్రభుత్వాలు కూడా. దీన్ని గొప్పదని చెప్పి హరిత విప్లవాన్ని. That means it is 100% truth. Everybody is committed to accept it that by means of the green revolution, India was not self-reliant in the past. Today also is not self-reliant in the food grain production today. And if the policy will be continued in future also, India will not become self-reliant in food grain production. There will be a severe food crisis in India definitely within these 5 years. If you will not restrict this chemical farming. ఇది 100% అబద్ధం. ఇది మనం స్వయం ఆధారితంగా నిలబడలేదు. ఇది ఈ పాలసీ సిద్ధాంతాలన్నీ కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇది ఎప్పటికీ స్వయం ఆధారితంగా, స్వయం పోషకాలతో స్వయం సమృద్ధి కానే కాదు. In the last parliamentary election, Honorable Narendra Modi ji, Prime Minister of India, has given a statement in the election campaign that if his government will be re-elected in the parliament, the government of India will give double production, double income to the farmers. That was the assurance given by Prime Minister in that election campaign. చివరి పార్లమెంట్ సమావేశంలో, ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు డబల్ ప్రొడక్షన్ వస్తుంది అనే ఒక మాట చెప్పడం జరిగింది. ఆ విధానాన్ని గురించి పూర్తిగా అవగాహన అటు రైతులకు కానీ అధికారులకు ముందుగా ఎవరికి దీన్ని ఇంతవరకు సమాచారాన్ని పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళకపోవడం కూడా జరిగింది.
Then Government of India asked to ICAR, Indian Council of Agricultural Research, whether you have any technology so that the farmers can get the double income. ICAR Director General has said, no sir, we have no any this type of technology. Why? Why? They are getting the trillions of the rupees as a funds. Why they are not having the technology? That is the question we have to ask them. ICAR, Indian Council Agriculture Research Center, क्या बताया गुरु जी? Indian government has asked the ICAR, Indian Council of Agriculture, whether you have any technology which will give double income to the farmers. ICAR Director said, no sir, we have no any this type of the technology. ఏమైనా మీ దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయా? ఉన్నదాన్ని మనం ఆదాయపరంగా రెండంచెలు పెంచడానికని భారత ప్రభుత్వం అడిగితే మా దగ్గర ఎలాంటి విధి విధానాలు పద్ధతులు టెక్నాలజీ లేదని చెప్పడం జరిగింది. Then Niti Aayog, Vice Chairman Rajiv Kumar ji has taken a survey in India. Which technology is capable to give double income to the farmers? They have started a campaign in India with the visible teams of the scientists to verify. They have studied in India all other technologies which is existing in the agriculture. They studied with, ultimately they found that none of the technology is capable to give double income to the farmers except Subhash Palekar. నీతి ఆయోగ్ అరుణ్ కుమార్ గారు కూడా భారత Rajiv Kumar ji, Vice Chairman. వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గారిని కూడా అడగటం జరిగింది. వారు కూడా ఏమి దీనికి సంబంధించి లేదు అని చెప్పడం జరిగింది. చివరికి శ్రీ సుభాష్ పాలేకర్ కృషి విధానం మాత్రం ఒకటే స్వయం ఆధారితంగా నిలబడుతుంది అని చెప్పడం జరిగింది. Then Mr. Rajiv Kumar ji, Vice Chairman of the NPOI, called me immediately. Sir, we came on the conclusion that to give available double income to the farmers, only your technology is capable. We have assured now, after detailed study in the throughout India. So I would like to organize one day workshop for our top officials and top ministers. So please give the date. Then there was one day workshop being made by Niti Aayog in New Delhi. India workshop, Niti Aayog top officials were present, Vice Chairman and advisors were present, Central Agriculture Minister were present and top officials were present. ICAR Director General Mohan Patraji was present and all the top officials and senior scientists of the ICAR and IR were present. Even the Vice Chancellors of the Agriculture University were present and every state Principal Secretary of Agriculture and Commissioner were present. Even so many international forums have sent their delegation in that workshop. నీతి ఆయోగ్ రాజీవ్ కుమార్ గారిని అడిగారు ఒకరోజు సెమినార్ పెట్టమని. ఈ సుభాష్ పాలేకర్ కృషి గురించి దీంట్లో పాల్గొన్న వాళ్ళు వైస్ చైర్మన్ గారు, అగ్రికల్చర్ అధికారులు, వైస్ ఛాన్సలర్ గారు, అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, అలాగే అంతర్జాతీయ స్థాయిలో అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. There was a deep discussion throughout the day. And Rajiv Kumar ji and
Central Agriculture Minister has asked the question to the agriculture universities, vice chancellors, NGOs, organic farming promoters, cow-based farming promoters, whether you have any technology. All are said, so no sir, we have no any technology which will give the double income. At last, I have been my 2-hour speech. There was a question and answer session, and in evening, in the press conference, Rajiv Kumarji, the vice chairman of India, had declared openly that now government of India accepted Subhash Parekh as a policy and we will promote it throughout India. ఆ రోజు చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, అలాగే సేంద్రీయ వ్యవసాయం చేసేవారు, గో ఆధారితం చేసేవారు, వీళ్ళందరితో మాట్లాడినాక మా దగ్గర ఎలాంటి టెక్నాలజీ లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు నా ప్రసంగం అంటే పాలేకర్ గారు 2 గంటలు నేను ప్రసంగించాను. రాజీవ్ కుమార్ గారు ఈవినింగ్ డిస్కషన్ ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్, సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది, పత్రికా సమావేశం జరిగిన తర్వాత దీన్ని అధికారికంగా వాళ్ళు చెప్పడం జరిగింది. Now in this year, the Indian budget, Government of India has provided 2,400 crore for promotion of Subhash Parekh in throughout India. $2,400 crore. ఈ సంవత్సరం భారత ప్రభుత్వం వ్యవసాయంలో పాలేకర్ గారి విధానాన్ని, శ్రీ సుభాష్ పాలేకర్ కృషి విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి 2,400 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించడం, ఇది వ్యవసాయం ముందుకు వెళ్ళడం దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. This is the one part of the policy. Second part is most essential to discuss about it. How many diabetic patients in the world? 50% are Indian. May be detected or not detected. How many cancer patients are exist in the world? 30% are Indian. May be detected or not detected. That means India became the hub of cancer, diabetes and heart attack. Why? It does not happen before 70 years ago. Why now it become a serious problem in India and throughout the world? Because of those poisonous food which we are eating every day, which is given by Green Revolution to us, and that's why our unity is lost. Ultimately we suffer by cancer, diabetes, heart attack. ఈ 70 సంవత్సరాల్లో ఇంత విధ్వంసం మనల్ని భరిస్తున్న, మనకి పంటలను అందిస్తున్న ఈ నేలకి జరిగిన నష్టం చూసుకుంటే, తిన్న ఆహారం ద్వారా, భూమికి విషం ఇచ్చిన తర్వాత తిన్న ఆహారం ద్వారా 50% చక్కెర వ్యాధితో ఈ దేశం బాధపడుతుంది. అలాగే క్యాన్సర్లో 30% మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. The oncogene, which is responsible for cancer, God has given the oncogene in our DNA, which is responsible for cancer.
when this oncogene is become dominant, you suffer by cancer. If that oncogene become recessive, that means it is slipping, you do not suffer by cancer. The dominance of the oncogene is done by residues of the insecticide, fungicide, weedicide and chemical fertilizers which are deposited in our body as a toxic garbage when we eat chemically grown food. మన శరీరంకి ఒక ధర్మం ఉంది. మన శరీరంలో ఉండే ఒక జీన్ ఆంకోజీన్ అనేది మనకున్న శరీరంలో ఉన్న విష పదార్థాలని స్వతహాగానే తీసేస్తుంది. మనం తినే ఆహారం వల్ల అది అంతరించిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. Our blood is alkaline. Our blood, human blood is alkaline, having say 1.4 pH value. That means our blood wants alkaline food. Our blood do not want the acidic food. Greek evolution has given only acidic food, not given alkaline. మనిషి అల్కధర్మి అసిడిక్ ఆమ్లధర్మి. మనిషి రక్తం క్షారగుణం అది 7.4 pH వాల్యూ. మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వచ్చిన ఆహారం, వండుకునే పాత్రలు, తినే ఆహారం ద్వారా అది మన శరీరంలో ఉన్న ఆహారం తినే అంతా కూడా ఇది ఆమ్ల గుణంగా మార్చబడింది. ఈ ఆమ్ల గుణం ద్వారానే మనకి ఇన్ని రకాల గ్యాస్ ప్రాబ్లంలు, ఇంకా అల్సర్లు, ఈరోజు ఏఐజీ లాంటి హాస్పిటల్ రావడం కూడా మనం తినే ఆహారం అనేది ప్రధానమైన కారణం. That means we do not want acidic food at any cost. We want alkaline food. Greek evolution has given only acidic food. The wheat is 100% acidic. White rice is 100% acidic. White sugar 100% acidic. Edible oil which is purchased from the market 100% acidic. Milk 100% acidic. Curd 100% acidic. Ghee 100% acidic. Even maida, what is called maida in Telugu? Maida, which is like gulab jam and kachori, 100% acidic. Refined food is 100% acidic. That means our blood do not want acidic, we eat every day acidic, which is done by Greek evolution. So that people can suffer by the cancer and diabetes. Ultimately, they will cut down their pockets and money will go outside India. What a great erosion of the Indian economy we are doing by means of the Green Revolution. మన సభ వరకు When Indian farmers are purchasing hybrid seed, genetically modified seed from the market, chemical fertilizers, insecticide, fungicide, weedicide, and Basma sugar tractor, Indian economy is losing 14 lakh crore every year. 14 lakh crore rupees, that means 14 trillion. In Indian figure, 14 Padma,
every year. What great erosion of the Indian economy we are doing by only this green growth. 14 करोड़, लाख करोड़. మళ్ళీ మనం ఈ ఆల్కలైన్ ఫుడ్ తినాలి. కానీ ఇప్పుడు మనం తినే ఈ వైట్ రైస్, తెల్ల బియ్యం, కర్నూలు సోనా మసూరి, బీపీటీ, ఇవి అత్యంత ప్రమాదకరమైన బియ్యం. ఇవి ఎట్టి బస్సులో తినకూడదు అని చెప్తున్నారు. అలాగే పాలు, పెరుగు, ముఖ్యంగా మైదా, రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్, రైస్ బ్రైన్ ఆయిల్ ఏవి కూడా మనకి 100% ఎసిడిక్ ఫుడ్ అవుతుంది ఇది. అలాగే వీటి ద్వారా జరిగే మనకి ఇన్ని రకాల క్యాన్సర్లు, ఇన్ని రకాల కార్పొరేట్ హాస్పిటల్ కూడా దీని అన్నిటికీ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా జరిగింది. ఇప్పుడు మన భారతీయ రైతులు ఒక గ్రామం నుంచి విత్తనాలు, సంకరజాతి విత్తనాలు, జన్యుపరమైన మార్చిన విత్తనాలు, ఇంకా ట్రాక్టరు, స్పేర్ పార్ట్లు, ఆయిల్, కలుపు మందులు, పురుగు మందులు, ఇవన్నీ కూడా ఒక గ్రామం నుంచి, ఒక మన భారతదేశానికి 14 లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం. సుమారుగా ఒక గ్రామం నుంచి 6.5 లక్షల గ్రామాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. गुरुजी एक गांव से कितना जाना बाहर? एक गांव से. एक गांव ने पहले जो बताया वो बताइए. हाँ, देश से कितना जा रहा है वो पहले. हाँ, 14 లక్షల కోట్ల రూపాయలు ఈ 6.5 లక్షల గ్రామాల నుంచి. There are 6,70,000 villages in India. Every village is losing 2 crore rupees per year for seed, fertilizer, insecticide and 6,70,000 గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. విత్తనాలు, ఎరువులు, మందులు, కలుపు మందులు ఇవన్నిటిని కలిపి ఒక గ్రామం నుంచి 2 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. that means this 2 crore rupees from each village is going from your pocket. When the farmers are purchasing this inputs, Subhash Palekar Krishi will stop this erosion. Because in Subhash Palekar Krishi, none of the seed is to be purchased from the market. None of the manure fertilizer is to be purchased from the market. No insecticide, no fungicide, no weedicide, no tractor, nothing purchased to be bought from the market. That the entire 202 crore will be slow. And what will be the miracle development in each village will not dependent on government financial support. They can become self-reliant by their own saving also. By means of the Subhash Palekar. మన రైతులు నుంచి ఇదంతా ఇతర దేశాలకి ఇన్ని కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. అలాగే సుభాష్ పాలేకర్ కృషి విధానాన్ని వల్ల ఈ అవసరం అనేది 1 రూపాయి అనేది బయటకు వెళ్ళదు. అలాగే గ్రామం డబ్బులన్నీ కూడా గ్రామంలోనే ఉంటాయి. ఏది కొనేది లేదు. దేశీయ విత్తనాలతోనే ఒకసారి ఇది భూమిలో నాటితే ఈ భూమి ఉన్నంత వరకు అదే విత్తనాన్ని మనం వాడుకోవచ్చు. మన డబ్బులు అనేది మన జేబు నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం రానే రాదు. In Subhash Palekar Krishi, local varieties, state line varieties and improved varieties are giving more production than hybrid variety and genetically modified variety. In Subhash Palekar Krishi, local varieties, state line selected varieties and improved varieties are giving more production than hybrid variety and genetically modified variety.
Then I will ask, why we are going to purchase hybrid seed and genetically modified seed on market? No, not necessarily at all. We are utilizing only local seed, which is not to be purchased from the market. We are manufacturing our own seed. We are creating our own seed. None of the seed will be purchased from the market. సుభాష్ పాలేకర్ గారి కృషి విధానంలో ఈ విత్తనాలు ఏవి కూడా బయట నుంచి తీసుకోవాల్సిన పని లేదు. పైగా సంకరజాతి విత్తనాలు, అభివృద్ధి పరిచిన విత్తనాలు, ఇవన్నిటితో కన్నా మన దేశీయ విత్తనాలతో సుభాష్ పాలేకర్ కృషిలో ఎక్కువ దిగుబడి వస్తుంది. What the technologies came in India, maybe indigenous cow-based farming, which is called in Telugu Go Adharit Vyavasayam, which is based on cow manure. Maybe chemical farming, the gift of America has given to India. Maybe organic farming, which is given by European countries. Maybe biodynamic, which is New Zealand technology. And all the technologies, they have the slogan that what are the nutrients are required for the growth and development of the plant body are not existed in the soil, so it becomes our commitment to give available as the manure and fertilizer, otherwise we will not get the product. కెమికల్ వ్యవసాయాన్ని అమెరికా వాళ్ళు, అలాగే గో ఆధారిత వ్యవసాయం అనేది అశాస్త్రీయంగా అనాదిగా ఇక్కడ జరిగింది. ఏ యజమాని దగ్గర ఎన్ని ఆవులు ఉంటే అన్ని ఆవుల పేడ అదే భూమిలో చల్లటం జరిగింది. అలా ఎక్కువ చల్లటం వల్ల భూమి అయ్యాలి, ఎక్కువ ఆదాయం వచ్చినట్టు దాఖలాలు ఎక్కడా లేవు. అలాగే మొక్కకు కావాల్సిన పోషకాలు నేరుగా మొక్క అందుకునే స్థితిలో ఉండదు. దీనికి సుభాష్ పాలేకర్ గారి కృషిలోనే ఇది సాధ్యమవుతుంది. దీనికి ఎలాగైతే చెప్తారు. The great scientist Justus von Liebig, the great scientist Justus von Liebig, Justus von Liebig, Justus von Liebig has given one theory to the world that what are the nutrients are required for the growth and development of the plant body are not existed in the soil, so we have to apply as an external input by means of the manure and fertilizer. And he said, manure and fertilizer is the food of the plant body, so it is to be applied externally. Yeah. Justus von Liebig, a great scientist on which the green revolution is dependent, has given one claim that what are the nutrients are required for the growth and development of the plant body are not existed in the soil. So we have to supply as a manual fertilizer, otherwise you will not get a product. ఇక్కడ డస్టస్ వాన్ లైన్ అనే ప్రఖ్యాత సైంటిస్టు ఒక ఉపదేశం ఇచ్చారు. ఎప్పుడైతే మొక్కకు కావాల్సిన పోషకాలు భూమిలో లేనప్పుడు అవి మొక్కకు మనము ఎందుకు అందించాలి అనేది ఆయన ఒక వివరణ ఇచ్చారు. And Dr. Norman Borlaug
had developed a technique upon that Justice Van Liebig theory, and that is the green zone. నార్మన్ బోర్లా ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఆయన ఏవైతే జస్టిస్ వాన్ లైవ్ ఏవైతే వివరణ ఇచ్చారో దాన్ని ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసినదే ఈ హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ అని. Justice Van Liebig is telling lie. All the agriculture scientists are telling lie. I openly claim. పాలేకర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ జస్టిస్ వాన్ లైవ్ చెప్పింది అంతా అబద్ధం, ఏవైతే మన శాస్త్రవేత్తలు చెప్తున్నారో అవన్నీ అబద్ధాలు అని అంటున్నారు. My claim is that none of the manure and none of the fertilizer is a food of plant body. None of the manure and none of the fertilizer is the food of plant body. Not to be necessary to do externally as input. ఏవైతే పోషకాలు ఇస్తున్నామో, ఫెర్టిలైజర్స్, ఎరువులు కానీ తర్వాత పోషకాలు ఇస్తున్నామో అవి ఏవి కూడా పంట మరి మొక్క ఎదుగుదలలో ఉపయోగపడట్లేదు అనేది పాలేకర్ గారు వివరిస్తున్నారు. Go आधारित कृषि, indigenous forest farming, claim that we have to apply this much quantity of the cotton manure every year. ఈ గోవా Why? Because cotton manure is the food of the planet. పాలేకర్ గారు వివరిస్తున్నది ఏమంటే ఈ ఆవు పేడ ఏవైతే గో ఆధారితంగా మనము ఈ పద్ధతి చేస్తున్నామో అది మాత్రమే మొక్కకు అవసరమైన పోషకాలు అందిస్తుంది, అది మాత్రమే మొక్కకు ఆహారంగా ఉపయోగపడుతుంది అని ఘటాపథంగా చెప్తున్నారు. This promoter Go Aadhaar Krishi also misguiding the nation totally. Because the truth is that cotton manure is not the food of any plant body, not to be utilized as yesterday. Cotton manure is not the food of plant body. They are misguiding the nation. Promoter of indigenous cotton farming. No scientist, promoter of the indigenous cotton farming. That means go आधारित व्यवसाय. गो आधारित व्यवसाय वाले क्या कहते हैं? गो आधारित व्यवसाय वाले क्या कहते हैं कि गोबर का खाद डालना ही पड़ता है. झूठ बोल रहे, गुमराह कर रहे लोग दुनिया को. मेरा सिद्धांत है कोई भी गोबर का किसी भी पेड़ पौधे का भोजन नहीं है, डालने का सवाल ही पैदा नहीं. గో ఆధారిత వ్యవసాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళ మొక్కకు మనము ఈ పోషకాలను ఈ గోదావరి ఉత్పత్తులను వాడినందువల్లనే ఇవి అందించగలము, అప్పుడు మాత్రమే పంట పూర్తిగా పండుతుంది అంటున్నారు. కానీ పాలికర్జీ అనడం అంటే ఇది కూడా కాదు. ఈ విధానంలో వాళ్ళు చెప్పే విధానము సరిగా లేదు అంటున్నారు. What is I restricted. मैं मना कर रहा हूँ उसको. झूठ बोल रहे, वो झूठ बोल रहे, गुमराह कर रहे, भोजन नहीं हो. పాలేకర్ గారు చెప్తున్నారు ఈ గో ఆధారిత విధానం ఎవరైతే మన ముందు తీసుకెళ్ళి ఇదని చెప్తున్నారో దాన్ని ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. వారు అంటున్నారు మొక్కకు కావాల్సిన పోషకాలు ఈ గో ఆధారిత వ్యవసాయంలో ఏ విధానం ద్వారా చెప్తారో అది తప్పు, అది కానే కాదు అంటున్నారు. I have done the basic research on this Go Aadhaar Krishi for 3 years continuously. పాలేకర్ గారు 3 సంవత్సరాల పాటు ఈ గో ఆధారిత ఉత్పత్తులతో ఏదే వ్యవసాయం చేస్తున్న దాని మీద పరిశోధన చేశారు. చేసిన తర్వాతనే వాళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారు. At last I found if you want to get available same production which is given by chemical farming in Go Aadhaar Krishi, so you become committed to utilize 20 cartons of the farmer manure, that means cotton manure, every year per acre. ఈ గో ఆధారిత వ్యవసాయం ద్వారా
మొక్కలకు కావాల్సిన పోషకాలు పూర్తిగా అందాలంటే మనం ఇప్పుడైతే రసాయనిక వ్యవసాయంలో ఏ పోషకాలు ఇస్తున్నామో వాటికి సమానంగా ఇవ్వాలంటే ఒక ఎకరాకు 20 ఎడ్ల బండ, ఈ 20 ఎడ్ల బండ ఎరువు కంపల్సరీగా తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. Suppose in chemical farming you are getting 20 quintal of the per acre production of the millet, rice. If you want same 20 quintal per acre production per acre in Go-Aadharit Krishi by applying cow dung manure, then you will committed to utilize 20 cartons of the FYM, cow dung manure every year per acre. ఒక ఎకరాలో ప్రస్తుతం ఏవైతే 20 క్వింటాల దిగుబడి పొందుతున్నామో అదే దిగుబడి పొందాలంటే ఈ గో ఆధారిత వ్యవసాయ విధానంలో అయితే ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరము 20 కార్ట్లోస్ అంటే ఎడ్ల బండ ఎరువు FIM దెబ్బ ఎరువు అది ఏదైతే అంటామో అవి తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. And these 20 cartons mean 9 to 10 metric ton of the FYM, powder manure. And cost is 20,000 to 40,000 rupees per acre. 20 ఎడ్ల బండ్ల ఎరువు ఏదైతే ఉందో అది 9 నుంచి 10 టన్నుల వరకు వస్తుంది. సో కాస్ట్ 20,000 to 40,000 rupees per acre, cost of the 20 cartons of the FYM. ఈ ఎరువు మనము పెట్టాలన్నా కూడా ఖర్చు ఎంత వస్తుంది? 20 నుంచి 40 వేల వరకు ఈ ఎరువుకు మాత్రమే ఖర్చు వస్తుంది, మిగతా ఖర్చులు వేరే. You are the farmer, I would like to ask one question to you. To invest 40,000 rupees per acre every year to purchase cow dung manure, it is possible to farmers? పాలకర్ గారు మనల్ని అడుగుతున్నారు, అంటే మన రైతులను ప్రతి సంవత్సరము ఒక ఎకరాకు పండించడానికి ఈ ఎరువు కోసమే 40 వేల వరకు ఖర్చు పెట్టే స్థితిలో మనం ఉన్నామా? లేదు. No. లేదు. It is possible for only Goshala, which are having thousands of the cows. Not possible to farmer. పాలేకర్ గారు ఏమంటున్నారంటే ఇది సాధ్యం. ఎవరికి సాధ్యం? గోశాల ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ దగ్గర కొన్ని వందల సంఖ్యలో పెద్ద స్థాయిలో ఆవులు ఉంటాయి, వాళ్ళకు మాత్రమే సాధ్యం. కానీ సామాన్య రైతులకు సాధ్యం కాదు అనేది అంటున్నారు. అవునా కాదా? అవును. That means Goshala has launched this technology, Go-Aadharit Krishi, not common farmer has launched this technology. Goshalas are responsible to launch this technology, which is totally unscientific, unpractical, which cannot be adopted by any farmer. గోశాల వాళ్ళకు సాధ్యమైనది మాత్రమే ఇది, ఈ విధానం వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు. కానీ సామాన్య రైతు దీన్ని అవలంబించలేరు, పాటించలేము అని చెప్తున్నారు. అవునా కాదా? అవును. Second motion, in Go-Aadharit Krishi, you are not getting the production. Production is declining continuously. ఈ గో ఆధారిత వ్యవసాయం ఏవైతే చేస్తున్నారు కొంత శాతము కొంతమంది, దాంట్లో దిగుబడి పెరగట్లా, దిగుబడి తగ్గుతుంది. ఇప్పటికీ గమనిస్తే ఇది మనం గమనించామనేది పాలేకర్ గారు చెప్తున్నారు. When you apply the cow dung manure to the farm soil, you will get the insect attack. You will get disease attack. Why? ఏదైతే ఈ గో ఆధారిత వ్యవసాయంలో ఈ గోవుకు సంబంధించిన ఉత్పత్తులు వ్యవసాయంలో మనము ఎప్పుడైతే ఇక్కడ వాటికి పంటకి ఇస్తున్నామో అప్పుడు చీడపీడలు, పురుగులు, తెగులు వస్తున్నాయి. ఎందుకు? ఇంతకన్నా హర్ క్రాప్ ఎవరీ క్రాప్ విల్ గెట్ ఇన్సెక్ట్ పెస్టిసైడ్ దే ఆర్ సెల్లింగ్. Yeah. But if you are utilizing this much quantity of the FYM, why insects are coming? అంటే పాలకర్ గారు అడిగేది ఏమంటే చెప్తున్నది, ఇంత పెద్ద మొత్తంలో దాదాపు మనకు 20 ఎడ్ల బండ్లు అంటే కనీసం మనకు చూసినప్పుడు 5-6 టన్నులు ఇస్తున్నా కూడా ఇంకా చీడపీడలు ఎందుకు వస్తున్నాయి పంటకు? అంత ఖర్చు పెట్టున్నా కూడా రాకూడదు కదా, ఇది మంచి విధానం అంటున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది. And if there is a drought condition, that means there is a gap between two rains, a big gap.
the Go other Krishi crops are started to die. అలాగే ఈ గోదావరిత విధానంలో పండిస్తున్న పంట మనకు వానలు పడుతున్నప్పుడు గ్యాప్ అంటే మనకు డ్రౌట్ అంటే మనకు కరువు అంటే పూర్తి కరువు పైన వర్షానికి మధ్యలో వ్యత్యాసం కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా పంట ఎండిపోతుంది. అది కూడా అంత జరగకూడదు కదా, ఎందుకు జరుగుతుంది? Because the cow dung manure creates much more heat in the soil. ఈ ఆవు ఎరువు అనేది భూమిలో ఎక్కువ వేడిని ఉత్పన్నం చేస్తుంది కాబట్టి ఇలా జరుగుతుంది. Which is created by anaerobic bacteria in the soil. Which is created, that heat is created by anaerobic bacteria. Anaerobic bacteria which are not dependent upon oxygen. They can survive without oxygen. భూమిలో ఏవైతే ఏరోబిక్ బ్యాక్టీరియా అంటాం, బ్యాక్టీరియాలో కొన్ని రకాలు అదొక పదం మనకు. అంటే ఏరోబిక్ అంటే మనకు ఆక్సిజన్ ఆ రకం బ్యాక్టీరియా భూమిలో ఉన్నవి అవి వేడిని ఉత్పన్నం చేస్తున్నాయి వేడిని. Basically, it is totally impossible to common farmer to utilize 20 cartons of the one per acre. It is totally impossible. To have to discard that technology from the mind. మొత్తం మీద చెప్పేది ఏమంటే సామాన్య రైతు ఎకరాకు 20 ఎడ్ల బండ్ల ఎరువు తోడడం అనేది ప్రతి సంవత్సరం సాధ్యం కాదు. కాబట్టి ఈ విధానం కూడా మనము పాటించలేము, అమలు చేయలేము. కాబట్టి ఇది మనం పక్కన పెట్టాలి ఈ విధానాన్ని. In సేంద్రియ వ్యవసాయం, Go other వ్యవసాయం is not the Swadeshi technology, which is based on cow dung manure. Sindhya Go other వ్యవసాయం is not Indian technology. It is African technology. Before 12,000 years, it came in India by means of the African tribal people. ఈ గో ఆధారిత సేంద్రియ వ్యవసాయ విధానం అనేది కూడా మన దేశంలో మొదటి నుంచి ఉన్నది కాదు. 12,000 సంవత్సరాల ముందు ఆఫ్రికా దేశాల నుండి మన దేశంలో దిగుమతి అయిపడిన ఈ విధానము. Even organic farming, సేంద్రియ వ్యవసాయం, which is based on compost, vermi compost, is not Swadeshi Indian technology. It is 100% European technology. మనం ఏవైతే సేంద్రియ వ్యవసాయం అంటున్నామో అది వానపాముల ఎరువు వర్మీ కంపోస్ట్ కావచ్చు, మనకు ఇవైతే గో ఆధారితంగా ఉత్పత్తులుగా అయితే కావచ్చు. ఈ చేస్తున్న విధానము మన దేశంలో మన విధానం కాదు మొదటి నుంచి. ఇది యూరోపియన్ దేశాల నుండి మనం వాళ్ళ నుంచి తెలుసుకొని వాళ్ళ ద్వారా దిగుమతి చేసుకున్న ఈ విధానం. Compost technology was developed by a British scientist, Albert Howard. European scientists were developed vermicompost in European countries. That means Albert Howard was a British scientist, so it is not Indian Swadeshi technology. Semi వ్యవసాయం 100% foreign విదేశీ technology. ఇవైతే కంపోస్ట్ మనము కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఏవైతే మనము తయారు చేసుకుని ఈ సేంద్రియ వ్యవసాయ విధానంలో పండించే అనే పద్ధతిని బ్రిటిష్ దేశానికి చెందిన మన ఇంగ్లాండ్ బ్రిటిష్ నుంచి ఆల్బర్ట్ హోవర్డ్ అనే శాస్త్రవేత్త మనకు ఇది అలవాటు చేసి ఈ పంట ఉత్పత్తులను అక్కడికి పంపించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ఇక్కడ మనకు అలవాటు చేశారు. Now you know global warming and climate change and artificial intelligence. These are the two bhasmasurs which destroy entire world. ఇప్పుడు మనం
న్యూస్ పేపర్స్లో మీడియాలో ఎక్కడ చూసినా గ్లోబల్ వార్మింగ్, ప్రపంచమంతా భూతలం వేడెక్కుతుంది అనేది ఎక్కడ గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రతలు పెరిగినాయి. అలాగే Artificial క్లైమేట్ intelligence. చేంజ్, వాతావరణ మార్పు, దీంతోనే మనకు అకాల వర్షాలు పడడము, ఎండాకాలం ఇప్పుడు వర్షాలు పడడము, వర్షాకాలంలో ఎండలు ఉండడము, ఇది మనకు ఇప్పుడు ఇలా చూసినప్పుడు Artificial intelligence means నకిలీ బుద్ధిమత్త. గ్లోబల్ వార్మింగ్, ఈ వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్, అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఈ మధ్య नकली बुद्धिमत्ता क्या बोलते हैं तेलुगु में? नकली बुद्धिमत्ता क्या बोलते हैं तेलुगु में? आर्टिफिशियल इंटेलिजेंस व्हाट इज कॉल्ड? कृत्रिम మేధ, మేధా. ఈ మూడు మనని సర్వనాశనం చేసేవి అనేది చెప్తున్నారు. Okay. Global warming has a hazardous impact on agriculture sector, human health, and natural resources including soil, water, and environment. ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే భూతలంలో వేడి తాపం పెరగడం అనేది ముఖ్యంగా వ్యవసాయానికి, తర్వాత ఈ మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే మనకు ప్రకృతి సిద్ధంగా ఏవైతే వనరులు ఉన్నాయో, నీటికి సంబంధించినవి, భూమికి సంబంధించినవి, వీటన్నిటిని నాశనం చేస్తుంది. You know, 18 inch raining in one day. High rainfall. Total crop, standing crop is destroyed. 18 inch rainfall in one day. 18 inch rainfall in one day. Where there is drought, high rainfall. Where there is a more rainfall, there is drought. Total monsoon has changed and total monsoon path also is changed. In rainy season, no water yet. In winter, there is rain. In winter, there is no cold. And there is rain in the summer. In summer, there is no temperature, high temperature. Now you will face in December also high temperature. That means total environment is changed, monsoon is changed, everything is changed. Global market, global warming, climate change. ఈ గ్లోబల్ వార్మింగ్, వేడి పెరగడము, వాతావరణ మార్పు ఎంత మనల్ని ప్రభావితం చేస్తుందంటే, ఒకే రోజు 18 అంగుళాల వర్షం పడ్డం. 18 అంగుళాలు అంటే దాదాపు ఒక 10-15 సెంటీమీటర్ల వర్షం పడటం, చలికాలంలో బాగా ఉక్కబోయడం, వేడి ఉండడం, వర్షాకాలంలో వేడి ఉండడం, వేసవి కాలంలో వర్షాలు పడడం, ఇవన్నీ కూడా విపరీత ప్రభావాలు మన అనుభవంలోకి ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇదంతా కూడా ఈ రెండు ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు, ఈ ప్రభావమే ఇదంతా కూడా. Narendra Modi ji, earlier Prime Minister of India, has exported wheat and rice to poor countries in Corona crisis. Lakhs of tons. But one day they stopped immediately the export. Why? Because government of India has become known that 30% wheat production was reduced because of the global warming and climate. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మధ్య మన ఎగుమతిని నిలిపారు. అంటే కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా మనము అధికంగా పండించాము, అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేశాము. ఇప్పుడు ఎందుకు ఈ మధ్యలో ఆపారంటే, మన దిగుబడిలో 30% తగ్గింది దిగుబడి. ఇదంతా కూడా ఈ వాతావరణంలో వేడి పెరగడము, వాతావరణ మార్పుతో మాత్రమే ఈ దిగుబడి తగ్గింది. Because when the sunlight is coming, it is not coming alone. With the sunlight, very hazardous ultraviolet rays are coming. అతి నీటి కిరణం. సూర్యరశ్మి మనకు సూర్యుడి నుండి లభిస్తుంది. ఆ సూర్యరశ్మితో పాటు ఇదే మనకు పత్రహరితము,
కిరణజన సంయోక్రియ ఏవైతే జరుగుతున్నవి వాటితో పాటు అల్ట్రా వైలెట్ రైస్ అతి నీలలోహిత కిరణాలు కూడా సూర్యకాంతితో పాటు మనకు చేరుతున్నాయి ఈ భూపటలం మీదకి. అవి చాలా ప్రమాదకరమైనవి. అల్ట్రా వైలెట్ రైస్ అతి నీలలోహిత కిరణాలు ఏవైతే అంటామో అల్ట్రా వైలెట్. Even with the sunlight, cosmic energy is coming from the cosmos. That cosmic energy also diluted by radioactive radiations, radiothermal vikiran, which are very hazardous for human being, plant body, and ecosystem. Why the cosmic energy is coming from the cosmos? ब्रह्मांड ऊर्जा ब्रह्मांड से आती है. Do you know ब्रह्मांड ऊर्जा? The ब्रह्मांड ऊर्जा is having radioactive radiation, radiothermal vikiran, radiations are coming, which are very hazardous for human health, natural resources and plant. మనకు ఉపరితలంలో సూర్యకాంతితో పాటు మిగతా గ్రహాలను కూడా కాస్మిక్ రేస్ మనకు మన భూపరితలం మీద వస్తున్నవి. అవి రేడియేషన్ అంటే ఈ రేడియేషన్ వల్ల అంటే ఈ ఏవైతే సూర్యతాపం వల్ల ఇవి పలచబడిపోతాయి. మనకి ఆల్రెడీ కాస్మిక్ రేస్ అనేది సూర్యుడి నుంచి ఇతర గ్రహాల నుంచి మనకు వస్తూ ఉంటాయి. ఉత్త సూర్యకిరణాలే కాదు, నార్మల్గా ప్రపంచం భూమి బయట కూడా చాలా కాస్మిక్ రేస్ అనేది వస్తూ ఉంటాయి. మనకి నవగ్రహాల నుంచి నీకు ఈ గ్రహం బాగాలేదు, ఆ గ్రహం బాగాలేదు, ఈ స్థితి బాగాలేదు అని చెప్తుంటారు కదా. దాని యొక్క రేడియేషన్స్ కూడా మన మీద ప్రతి ఒక్క జీవరాశి మీద వాటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కానీ ఈ యూవీ రేడియేషన్ ఏదైతే ఉందో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది పైన గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓజోన్ పొర అనేది ఎగిరిపోతుంది అనమాట. దానివల్ల ఈ సూర్యరశ్మి కానీ ఈ కాస్మిక్ ఎనర్జీ కానీ మొత్తం డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే డైల్యూట్ అంటే పలుచబడిపోతుంది అనమాట. అది వచ్చినా మనకి వేస్ట్. ఆ ప్రభావం వల్ల మామూలు మొక్క కానీ మనిషి కానీ జీవరాశులు కానీ ఏ దానికి కూడా మనకి అసలు విలువ లేకుండా పోతుంది వచ్చినా. Who saved the you can do? Who saved the from these hazardous ultraviolet rays and radioactive radiations? The God has created ozone layer upon the environment, which absorb these ultraviolet rays, absorb radiations, and only three shape rashmi is coming out. ఈ యొక్క అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మన జీవరాశులు అనేది కాపాడటానికి ఆల్రెడీ భగవంతుడు ఒక ఓజోన్ పొర అనే ఒక పొరని ఆల్రెడీ రెడీ చేసి పెట్టారనమాట. మనం ఏం చేయని అవసరం లేదు దానికి సపరేట్గా. ఆల్రెడీ ఒక ఓజోన్ పొర అనేది ఉంది. అది ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మొత్తాన్ని ఫిల్టర్ చేసి మరి మనకు పంపిస్తుంది. డైరెక్ట్గా మన నోటి దగ్గరికి ఆహారం వస్తున్నట్టు ఏవైతే వస్తున్నాయో మనకి హాని కలిగించేటువంటి రేడియేషన్స్ అన్నింటినీ తొలగించి మరి మనకి ఓజోన్ పొర అనేది మన దగ్గరికి పంపిస్తుంది. That means ozone is the border security force. ఓజోన్ మనకి మిలిటరీ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట ఓజోన్ పొర అనేది మనకు. But now it is happened, the ozone is destroyed. A big holes are created in the ozone layer. And as a result, these radioactive radiations and ultraviolet rays are coming straight on the surface of the soil, earth, and they are damaging the crop, they are damaging our human health and ecosystem. ఇప్పుడు ఏమైందంటే ఓజోన్ పొరలో అక్కడక్కడ మీరు న్యూస్లో కూడా వింటా ఉంటారు, హోల్స్ పడ్డాయి, దెబ్బలు తిన్నాయి, లేదంటే డైల్యూట్ అయిపోయాయి చాలా ప్రాంతాల్లో అనేసి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ యూవీ రేడియేషన్ అనేది డైరెక్ట్గా పడుతుంది అనమాట. ఫిల్టరేషన్ ఏం లేకుండా డైరెక్ట్గా పడడం వల్ల ఏమవుతుందంటే పంట కానీ డైరెక్ట్గా ఇప్పుడు మనం ఎండలోకి వెళ్ళిపోయామంటే నువ్వు ఎండలో ఎక్కువ తిరుగుతున్నారు, నల్లగా అయిపోతున్నారు అంటారు. ఎందుకంటే దానికి సపరేట్గా మెలిగిన అనే కంటెంట్ ఉంటుంది అనమాట. ఆ విధంగా డైరెక్ట్గా ఎప్పుడైతే మనకి యూవీ రేడియేషన్ అనేది అయితే డైరెక్ట్ పడతారో పంటకి ఆ శక్తి అనేది ఉండదు, తీసుకునే అది హోల్డ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండదు. ఆ పంట దెబ్బతింటుంది, మన యొక్క హెల్త్ కూడా దెబ్బతింటుంది దానివల్ల ఆ హోల్స్ పడటం వల్ల.
These ultraviolet rays and radioactive radiations are entered in the use through stomata. They damage the inner cell wall, they damage the chloroplast, they damage the gene sequence in the DNA. Ultimately, photosynthesis process is restricted and production is declined. ఈ డైరెక్ట్గా యూవీ రేడియేషన్ అయితే ఏదైతే వస్తుందో దీనివల్ల ఇప్పుడు గురుగారు ఏంటంటే ఇండెప్త్ వెళ్ళారనమాట. ఈ ప్లాంట్ లోపల సెల్ వాల్స్ కానీ ఈ సెల్ వాల్స్ కానీ నెక్స్ట్ జీన్స్ ఉంటాయి డిఎన్ఏకి సంబంధించినట్టు. అంటే ఇప్పుడు రాను రాను మనము ఇంతకుముందు 6 అడుగులు 7 అడుగులు అనేది కామన్. ఇప్పుడు ఏమైందంటే 5 అడుగులు 4 అడుగులు అనేది కామన్ వచ్చేసింది మన హైట్లో కూడా. ఎందుకంటే లోపల జీన్స్ డిఎన్ఏ అనేవి ఒక మూల కారణం అనేవి ఉంటాయి. అదేవిధంగా పంటలో కూడా ఈ డిఎన్ఏ కానీ దెబ్బతింటారు బాగా ఈ యూవీ రేడియేషన్ వల్ల. అలాగే ఫోటోసింథసిస్ అంటారు, అంటే సూర్యకాంతిని డైరెక్ట్గా తీసుకొని దాని లోపల ఎనర్జీగా మార్చుకుంటారు పంట. ఇది కూడా దెబ్బతింటారు అన్నమాట ఈ యూవీ రేడియేషన్ వల్ల. Even when these ultraviolet rays are committed on the human body and radioactive radiations are coming on the human body, that impact on human health, losing our innate immunity, resistance power, and we face corona, cancer, diabetes, heart attack. Even they change the DNA sequence of the genes as like internal mutation process, and we destroy our immunity. So these cancer, diabetes, heart attack are increasing day by day. All other reasons are causes are responsible, but main cause is global warming and climate. ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మన లోపల డిఎన్ఏ పంటలో ఏ విధంగా అయితే మార్పు చెందుతుందో మన హ్యూమన్ బాడీలో కూడా ఈ జెనెటికల్గా ఈ డిఎన్ఏ కానీ ఏదైతే మనకు వంశోద్ధారకులు అంటారు కదా, ఈ వంశాన్ని పెంచుకోవడానికి కారకమైనటువంటి డిఎన్ఏ కానీ లేకపోతే మన లోపల ఆల్రెడీ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయన్నమాట, రెసిస్టెన్స్ పవర్. ఈ రెసిస్టెన్స్ పవర్ కానీ ఇవన్నీ కంప్లీట్గా మారిపోతాయి అన్నమాట. మనకి ఎలాగైతే సినిమాలు చూపిస్తారు పవర్స్ వస్తాయి, పవర్ రేంజర్స్ ఈ విధంగా, ఆ విధంగా కంప్లీట్గా ఒక జాతి నుంచి ఇంకొక డిఫరెంట్ పర్సన్గా మారిపోతున్నాయి కూడా. అది మారిపోవడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క సహజత్వాన్ని కోల్పోతాయి. దానివల్ల మనకి ఈజీగా డయాబెటీస్ కానీ, కరోనా కానీ, క్యాన్సర్ కానీ, ఇప్పుడు చూసారంటే గురుగారు ఇంతకుముందు అన్నారు ప్రపంచంలో ఉన్న జనాభాలో ఉన్నటువంటి డిసీజ్ వచ్చిన వాళ్ళల్లో 50% మంది ఇండియాలో ఉన్నారు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు. ప్రపంచం మొత్తానికి, ఇండియా మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి ఉన్న డయాబెటీస్లో ఇండియానే 50%, షుగర్లో 30%, క్యాన్సర్లో 30%. ఈ విధంగా పెరిగిపోతున్నారు అనమాట. ఈ డిసీజ్ అన్నిటికి పెరగడానికి కారణం ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల మనలో ఉన్నటువంటి జీన్స్ కానీ డిఎన్ఏ కానీ ఇవన్నీ కోల్పోతాయి వాటి యొక్క శక్తి. Even there are so many greenhouse gases, Harita Gruha Vayu, which are responsible for global warming and climate change. మనకి ఆల్రెడీ ఈ ఆక్సిజన్ ఇవి కొన్ని ఉన్నాయి అన్నమాట. వీటన్నిటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఇవి మెయిన్గా ఈ గ్లోబల్ వార్మింగ్ అవన్నీ కాపాడటానికి, వాటి నుంచి మనం కాపాడటానికి అవి రీజన్ అన్నమాట. అవన్నీ ఉండాలి. The main greenhouse gases are carbon dioxide, nitrous oxide, methane, chlorofluorocarbon, CFC gas, which are maximum emitted by agricultural sector. క్షమించాలి, ఇంతకుముందు తిప్పి చెప్పాను. గ్రీన్ హౌస్ గ్యాస్ ఏంటంటే ఇది మెయిన్ కారణం అన్నమాట. ఇంతకుముందు ఇవి కాపాడతాయని క్షమించాలి, ఇవి మెయిన్ కారణం అన్నమాట. ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి అంటే మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, మిథాల్ కానీ, సిఎఫ్సి గ్యాసెస్ కానీ, ఇవన్నీ ఎక్కువగా ఈ క్రాప్స్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఈ పంటల నుంచి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. Now we will come on cow-based farming, గో ఆధారిత కృషి, సేంద్రీయ వ్యవసాయం.
how greenhouse gases are emitted by these two technologies. ఇప్పుడు ఏవైతే ఓజోన్ పొర దెబ్బతినడానికి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, తెలుగులో పదం నేను మర్చిపోయినది, ఉచిత హరిత వాయువు కదా, హరిత వాయువు, ఇవైతే మనకు వాతావరణానికి ముఖ్యంగా ఓజోన్ పొరకు చాలా నష్టం కలిగిస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఇలాంటి కొన్ని ఇవన్నీ వాయువులు ఇవి ప్రధానంగా మన వ్యవసాయం ద్వారా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. ఇప్పటివరకు చెప్పారు పాల్గొని గారు. ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పబోతున్నారు. In Go Adharit Krishi, where you apply cow dung manure on the surface of the soil, in Sendai Vyavasayam, organic farming, where you apply compost, vermicompost on the surface of soil, in Sendai Vyavasayam, organic farming, where you apply non-edible oil cake on the surface of soil, and all other organic fertilizers you are applying, these all manures are having two types of the compound, carbon-based compound and nitrogen-based compound. ఏవైతే ఇప్పుడు మనము ఈ సేంద్రియ వ్యవసాయ విధానంలో కంపోస్ట్ కావచ్చు, తర్వాత ఆవు, అది గో ఆధారితంగా ఏవైతే ఆవు పేడ ఎరువులు తయారవుతున్నాయో అది కావచ్చు, అలాగే మనము ఈ నాన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఈ చెక్కలు ఏవైతే అంటున్నామో, మనం ఆయిల్ తీయగా మిగిలిన పదార్థాలు ఏవైతే భూమికి వాడుతున్నామో, ఇవన్నీ కూడా రెండు రకాల పోషకాలుగా మనకు మొక్కలకు లభిస్తున్నాయి. కార్బన్ బేస్డ్, నైట్రోజన్ బేస్డ్. కర్బనం ఆధారితంగా ఉన్న పోషకాలు ఒక రకము, నత్రజని ఆధారితంగా లభిస్తున్న పోషకాలు ఒక రకము. రెండు రకాలుగా పోషకాలు మొక్కలకు అందుతున్నాయి. Carbon samruddh sayuk, natron samruddh sayuk. Okay. కర్బన ఆధారితంగా అంటే కార్బన్ బేస్డ్, నత్రజని ఆధారంగా నైట్రోజన్ బేస్డ్, ఇవన్నీ ఈ రెండు రకాలుగా మొక్కకు పోషకాలుగా లభిస్తున్నాయి. Where you apply cow dung manure, compost, vermicompost, non-edible oil cake on the surface of soil, when they get moisture, actinomycetes microorganisms are not bacteria, are not funguses. They are different type of the microorganisms. They split the molecules of this carbonic matter, and carbon is released in huge quantity. They decompose cow dung manure, they decompose compost, vermicompost, carbon saturated compounds, and as a result, huge quantity of the carbon is emitted. మనం ఏవైతే ఈ సేంద్రియ వ్యవసాయ విధానంలో వాడుతున్న కంపోస్ట్, వానపాముల ఎరువు, ఏవైతే కానుక చెక్కలు, ఇవన్నీ నూనె తీయగా, ఇవి అన్నిటిని కూడా మైక్రో ఆర్గానిజమ్స్, ఈ సూక్ష్మజీవులు, యాక్టినోమైసిటీస్ అనే ఈ సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ ఈ పదార్థాల మీద పనిచేసి వీటిలో ఉన్న కార్బన్ను విడుదల చేసి మనము ఈ భూమిలోకి, వాతావరణంలోకి విడుదల చేస్తున్నాం. And that carbon is coming in the atmosphere. It is oxidized by atmospheric oxygen, and by means of the oxidation process, they are combined together, carbon and oxygen, and carbon dioxide is created. It is a greenhouse gas. It remains in the atmosphere for 120 years. It is responsible for global warming and climate change. ఏవైతే ఈ సేంద్రియ విధానంలో మనం వాడుతున్న ఎరువుల ద్వారా కర్బనం అనేది విడుదలవుతుంది వాతావరణంలో. ఈ కర్బనం అనేది కార్బన్, ఆక్సిజన్ ప్రాణవాయువుతో వాతావరణంలో కలిసి కార్బన్ డైఆక్సైడ్గా మన వాతావరణంలో పేరుకునిపోతుంది. ఇది ఒకసారి పేరుకుంటే 120 సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది ఈ కార్బన్ డైఆక్సైడ్. That means Go Adharit Vyavasayam, Sendai Vyavasayam are more responsible for global warming and climate change and hazardous impact of the global warming on total ecosystem and natural resources. పాలేకర్ గారు అంటున్నారు, ఈ సేంద్రియ వ్యవసాయ విధానంలో ఇప్పటిదాకా మనం అనుకున్న విధంగా ఏవైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుందో ఇది
చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. పంట వాతావరణాన్ని దెబ్బతీస్తుంది, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ విధంగా ఈ గోదావరి వేషం కూడా మనకు అవలంబించదగినది కాదు. Even when you apply cow dung manure, compost, vermicompost, non-edible oil cake and the organic fertilizer on the surface soil, when they get moisture, nitrogenous compounds are decomposed by nitrosomonas bacteria and nitrococcus bacteria. Nitrosomonas bacteria, nitrococcus bacteria, and ammonia is released from it. ఇప్పటిదాకా కర్బన ఆధారిత ఉత్పత్తులు ఏవైతే మనకు విడుదలవుతాయో వాటి గురించి చెప్పుకున్నాం కదా. అదేవిధంగా నత్రజని ఆధారితంగా ఇందాక చెప్పాము కదా 2 రకాల పోషకాలని, కర్బన ఆధారితము, నత్రజని ఆధారితం. ఈ నత్రజని ఆధారితంగా ఏవైతే మనకు పోషకాలు ఉన్నాయో వాటి మీద కూడా చర్య చేసి ఎప్పుడైతే తేమ అందుతుందో వాటి మనకు ఈ ఆవు పేడ కానీ, కంపోస్ట్ కానీ, వానపాముల ఎరువు కానీ, ఇప్పుడు ఈ నత్రజని Actinomycetes convert యాక్టినోమైసిటీస్ అనే into ammonia. ఈ నత్రజని ఆధారంగా పోషకాలను ఇవి నైట్రోసోమోనాస్ No. Actinomycetes microorganism convert these nitrogenous compound into ammonia. నైట్రో ఇవి ఏవైతే యాక్టినోమైసిటీస్ అనే సూక్ష్మజీవులు ఈ నత్రజని ఆధారంగా ఉన్న పోషకాల మీద పనిచేసి అమోనియాగా మార్చి వాతావరణంలోకి పంపిస్తుంది. Okay. Ammonia is converted into nitrites, NITRIT, by nitrosomonas and nitrococcus bacteria. ఈ అమోనియా అనేది నైట్రేట్స్ గా మార్పు చెందుతుంది. మళ్ళీ NITRIT, nitrites. నైట్రైట్స్ సో ఈ అమోనియా ఏదైతే ఉందో సో ఇది వచ్చి మనకి నైట్రోసోఫోకస్ అండ్ నైట్రోజోమోనస్ ద్వారా మనకి నైట్రైట్స్ గా కన్వర్ట్ అవుతుంది. Okay. In the third stage, nitrites are converted into nitrates, NITRATES, by means of the nitrobacter microorganisms. సో థర్డ్ స్టేజ్ లో వచ్చి మనకి ఏవైతే ఈ నైట్రైట్స్ ఏవైతే రిలీజ్ అయినాయో సో ఇవి వచ్చి నైట్రైట్స్ గా కన్వర్ట్ అవుతాయి. Nitrobacter. సో నైట్రోబాక్టర్ అనే సూక్ష్మ మైక్రో ఆర్గానిజం ద్వారా ఈ నైట్రైట్స్ అనేవి నైట్రైట్స్ గా కన్వర్ట్ అవుతాయి థర్డ్ స్టేజ్ లో. Only 10% nitrates are taken by the roots. 90% nitrates are remain in the soil. సో కేవలం 10% మాత్రమే మన ఏవైతే వేర్లు ఉన్నాయో అవి తీసుకుంటాయి. సో మిగతా 90% అలానే రిమైన్ అవుతాయి. And these nitrates are converted into free nitrogen by denitrifying micrococcus bacteria. సో ఈ ఏదైతే 90% ఉందో Denitrifying micrococcus bacteria. సో డీనైట్రిఫైయింగ్ Micrococcus bacteria. డీనైట్రిఫైయింగ్ మైక్రోకోకస్ బ్యాక్టీరియా ద్వారా ఇది ఫ్రీ నైట్రోజన్ గా మనకి వాతావరణంలో ఉంటుంది. And that free nitrogen is coming to the atmosphere. It is oxidized by atmospheric oxygen. Nitrous oxide is created. It is greenhouse gas which is responsible for global warming and climate. సో ఇది ఏదైతే మనకి ఫ్రీ నైట్రోజన్ ఏదైతే ఉందో సో భూమి వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ద్వారా నైట్రస్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అయ్యి ఇందాక మనం చెప్పుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎలా అయితే మనకి గ్లోబల్ వార్మింగ్ కాజ్ చేస్తుందో సో ఈ నైట్రస్ ఆక్సైడ్ కూడా గ్లోబల్ వార్మింగ్ కి వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. In the peat of the cow dung manure, in the heat of the compost, vermicompost, all aerobic bacteria are activated, and then methanogens bacteria convert these raw carbonic and nitrogenous compounds in the methane because of spalling, not decomposition, spalling method. In this quantity of the methane is emitted, it is remain in the continuous in the atmosphere. It is greenhouse gas which is responsible for global warming and climate.
సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ ఎలా అయితే గ్లోబల్ వార్మింగ్కి కాజ్ చేస్తుందో, సో అదే విధంగా మనం ఏదైతే కంపోస్ట్ పిట్, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ఏదైతే వేస్తామో, సో ఈ మిథనోజెనస్ బ్యాక్టీరియా అనేది ఇది మనం ఏదైతే వర్మీ కంపోస్ట్ అండ్ కంపోస్ట్ వేసిన దాన్ని స్పాయిల్ చేసి, సో ఇది మీథేన్ ఎమిట్ చేస్తుంది. సో ఈ మీథేన్ అనేది కూడా మనకి గ్లోబల్ వార్మింగ్కి వన్ ఆఫ్ ది మెయిన్ గ్యాస్. That means for global warming and climate change, chemical farming, cow-based farming, that means go-other వ్యవసాయం and సేంద్రీయ వ్యవసాయం are more responsible. So it is commitment by government of India should ban go-other కృషి and సేంద్రీయ వ్యవసాయం immediately. సో ఇప్పుడు ఏదైతే మనం అవలంబిస్తున్నామో కెమికల్ ఫర్టిలైజర్స్ లేదంటే మనం గో ఆధారితంగా సేంద్రీయ వ్యవసాయం ఏదైతే చేస్తున్నామో, సో ఈ రెండు పద్ధతులు కూడా ఏంటంటే మనకి ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తూ గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణంలో ఎక్కువ వేడి పుట్టించే ప్రాక్టీసెస్గా ఇవి ప్రజెంట్ అనిపిస్తున్నాయి కాబట్టి మనకి, సో ఇవి కంప్లీట్గా బ్యాన్ చేయాలనేది పాలేకర్ గారి ఒపీనియన్. ఈ సుభాష్ పాలేకర్ కృషి none of the manure is utilized. No powder manure, no compost, no vermicompost, no chemical fertilizer. That means no chance to emit greenhouse gases, no global warming and no climate. సో సుభాష్ పాలేకర్ గారి ప్రకారం ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్ ఉందో, ఇందాక మనం చెప్పుకున్నటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కానివ్వండి, లేదంటే గో ఆధారితంగా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎలా అయితే మనకి గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ఎమిట్ అవుతున్నాయో, సో సుభాష్ పాలేకర్ గారి న్యాచురల్ ఫార్మింగ్ ప్రకారం ఇవి ఏవి ఎమిట్ అవ్వవు కాబట్టి, ఎందుకంటే కౌ డంగ్ కూడా ఇక్కడ యూజ్ చేయం కాబట్టి, అంటే ఆవు పేడ మూత్రం ఇక్కడ యూజ్ చేయం కాబట్టి, సో సార్ ప్రకారం సుభాష్ పాలేకర్ గారి న్యాచురల్ ఫార్మింగ్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవి ఎమిట్ చేయదు కాబట్టి సార్ యొక్క ఒపీనియన్. So no chemical farming should be banned. Cow-based farming, that means go other kృషి should be banned. And సేంద్రీయ వ్యవసాయం also should be banned immediately. Otherwise, nobody will survive within 10 years. ఇప్పుడు ఏదైతే మనం కెమికల్ ఫార్మింగ్ అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో, సో ఇది ఇలానే కంటిన్యూ చేస్తే గడిచిన 10 ఏళ్లలో ఎవరు కూడా మనిషి మనుగడకు ఆస్కారం ఉండదు. కాదు, సో వచ్చే 10 ఏళ్లలో ఫ్యూచర్. Subhash Parekar claim none of the manure fertilizer is the food of any plant body not necessary to utilize externally. సో సుభాష్ పాలేకర్ గారి ప్రకారం ఎటువంటి కౌడం ఆవు పేడ మూత్రము మనకి ఈ చెట్లకు కానివ్వండి లేదు పంటలకు కానివ్వండి ఆహారం అనేది కాదు అనేది సార్ ఒపీనియన్. But we want our food and it is ready now. So we will take the food, then immediately we will return to the farm. కానీ మన ఫుడ్ రెడీగా ఉంది, మనం తినేసి మళ్ళీ కలుగుతాం. Thank you very much. Thank you. మన బూతలపట్టి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు పాలేకర్ సార్ చెప్పినట్లు విలేజ్లకి ఎలా తీసుకెళ్లాలన్నది మీ సభాపూర్వకంగా అందరికీ నా ధన్యవాదాలు. 2 మాటలు చెప్తాను, ఎందుకంటే రైతాంగంలో చాలా ఏమైనా అందరికీ తెలుసుకున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఒక పథకం పెట్టాడు, ఉపాధి హామీ పథకం పెట్టాడు. ప్రతి విలేజ్లో కూడా చూస్తూ ఉంటే కరువు పనులు చెల్లోనో గుంటల్లోనో అడవుల్లోనో చేస్తున్నారు. దానివల్ల ఒక్క రైతుకు కూడా ఉపయోగం లేదు. ఈ సభామూలకంగా ఈరోజు మా సారు సుభాష్ పాలేకర్ గారిని మేమందరం ఆయన చెప్పిన మాటలకి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది రాబోయే తరాలకి, మన తరాలు కాకపోయినా మన భవిష్యత్తు పిల్లల తరాలకి బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అందరం అనుకుంటాం. కానీ ఈ విధానం అనేది మోడీ గారికి చెప్పి ఎవరైతే సుభాష్ గారు ఆయన అనుసరించి ఆ ప్రక్రియ వ్యవసాయం చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ చేయమనండి. ఆ విలేజ్లో ఆ సెక్రటరీకి చెప్పి ఆ లేబర్ని ఆ వచ్చే పనులు మనమే గడబడి చేసేది. 100 రూపాయలు వచ్చే పోతే 100 రూపాయలు వస్తుందని మనమే కూడా చేస్తున్నాం. మనమే పోయి ఆ విలేజ్లో రెడ్డికో నాయుడుకో బీసీకో ఓసీకో ఎవరికైనా కావచ్చు వ్యవసాయ పరంగా ఆయన అనుసరించి చేసే వాళ్ళకి
వాళ్ళని పంపించమని సభాముఖంగా కోరుతున్నాం. మీ అందరూ ఆశయం చెప్పండి. చాలా చక్కగా చెప్పారండి. మీ పేరు చెప్పండి. మునయ్య నాయుడు. మున్నయ్య నాయుడు. ఏ ఊరు నుంచి? పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి పాత పద్మ నమస్కారములు. అలాగే విచ్చేసిన రైతాంగానికి నమస్కారం. ఎన్నో ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి. ప్రజల్లో ముందుగానే అవగాహన ఉంది. మిత్రులు చెప్పినట్టు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్, ఇట్లా మీరు చెప్పిన విషయాలే మేము నేర్చుకున్నాము. కాకినాడ, తిరుపతి, విజయవాడ, గుంటూరు కార్యక్రమాల్లో పాల్గొని మీ దగ్గర శిక్షణ పొంది క్యాసెట్ల రూపంలో, పుస్తకాల రూపంలో, మీ సందేశాల రూపంలో ఎన్నో విషయాలు తెలుసుకొని మేము ఆచరిస్తున్నాం. ఈరోజు కొత్తగా బోర్డు మీద సుభాష్ పాలేకర్ కృషి అనే ఒక నూతన విధానాన్ని మీరు ఆవిష్కరించారు. గతంలో గో ఆధారిత ఆర్గానిక్ చెప్పున్నాం, అవన్నీ పాటిస్తున్నాం మేము. యాక్చువల్గా మీరు చెప్పినవి అవి. ఈరోజు కృషి అనేది ఒక కొత్త పదం తీసుకొచ్చారు. ఈ విధానం అనేది ఏంది, ఎట్లా చేయాలా, ఏమి ఆచరించాలా, ఎలా పాటించాలా, ఎలా దిగుబడి సాధించాలా, ఎలా ఆదాయం పొందాలా అని మీరు కానీ మాకు సమగ్రంగా అవగాహన కల్పించి తర్వాత ప్రజల్లోకి వెళితే దీన్ని తీసుకుపోవడం చాలా సులభం అవుతుంది. అలాగే దేశంలో ఎన్నో ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అప్పుడే పెద్దలు చెప్పినట్టు చేసినప్పుడు సుభాష్ పాలేకర్ గారు హైదరాబాద్లో 2015లో మీరు సినిమాలు పెట్టారు సార్. మా అన్నగారి ఆశీస్సులతో, మా అన్నగారు అప్పుడు ఎస్పీ గారు పనిచేస్తున్నారు, వారి ఆశీస్సులతో మీకు అక్కడికి వచ్చి 2 రోజుల పాటు మీ యొక్క సెమినార్ని విని ఆ పుస్తకాన్ని కొనుక్కొని వ్యవసాయం స్టార్ట్ చేశాము. మళ్ళీ కూడా స్కూల్ పెట్టాల్సి వస్తే ఇదే ధ్యాసలో పెడుతున్నాము. మా స్కూల్లో మీరు గమనించలేదు, మా స్కూల్లో ఒక ఆవు ఉంటుందండి. ఆవుకి మేమే సేద్యం చేస్తాము. పిల్లలు కాస్త వస్తారు, దండం పెట్టుకుంటారు. ఆ యొక్క గోమూత్రము, గోమయాన్ని కాస్త వాళ్ళు చూస్తారు. కొంతమంది పేరెంట్స్ తీసుకెళ్తారు, పూజలు చేస్తారు. మరొక పక్క ఫైలర్ మెథడ్ మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పెద్దలకి అందరికీ కూడా, ఈ యొక్క సుభాష్ పాలేకర్ కృషి అనగా వ్యవసాయము, ఇది అంటే డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ ఫార్మింగ్. ప్రకృతి వ్యవసాయానికి దీనికి శుభ్రంగా తేడా ఉన్న విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క ఎస్పీకే మోడల్ యొక్క సిస్టమ్ని మన ఆంధ్రాలో తీసుకెళ్ళడానికి నాకు వచ్చిన ఆలోచన, ఇవాళ నేను స్కూల్ రన్ చేస్తూ, నేను ఒక గురువు దగ్గర పనిచేస్తూ, నా అభ్యాసానికి నా యొక్క పేరెంట్స్ ఇవే చెప్తూ వస్తున్నాను. ఒక్కడే ప్లేట్ తెచ్చుకొని పెట్టొచ్చున్నాను, అలాగే దిగ్గుముకుంటారు. మేము దాదాపు 20 ఏళ్ళుగా ప్లాస్టిక్ అనే పదం మా క్యాంపస్లో కాదు. అలాగే శక్తి దానిలో వాడను. 20 ఏళ్ళుగా నా స్కూల్కి, నా కాలేజీ అడ్వర్టైజ్మెంట్ కేవలం క్లాత్ బనాలు వేస్తానే కానీ ఫ్లెక్సీలో వేయకపోయాను. ఒక మెతుకుని వృధా చేయనీయము. ఏమండి, భగవద్గీత గొప్పది, అలాగే అన్ని మతాలు గొప్పవే, ఆహారం విలువ గొప్పది. అట్టి ఆహారాన్ని సక్రమంగా పండించిందని ఆ పెద్దలు చెప్తున్నప్పుడు ఆ మాటలు మేము శిరోధారం చేసి మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు సార్. మరొకసారి కలుద్దాం. వాళ్ళు చెప్పినప్పుడు అందరం సమావేశమవుదాం. మనందరం కూడా సైనికులుగా పనిచేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రని మనం మారుద్దాం మన సీఎం గారి సహకారంతో. ధన్యవాదాలు. జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణారెడ్డి, కడప. ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే గ్రామాల్లో ఇబ్బంది ఎదుర్కొనేది ఒకటే, సామాన్యమైన రైతు ఇది చేయాలంటే కనుక ఆర్థిక పరిపుష్టి లేక ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వాళ్ళను మనము ప్రోత్సహించి పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని గుర్తించి ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకున్నా కూడా, అది ఏ రూపాయలు ఇచ్చినా కూడా అది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే విధంగా చేస్తేనే ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. తప్ప ఫోటోలకు, వీడియోలకు పరిమితమైపోయి మనం ఏదో చేసి డబ్బును ఎదగలే పద్ధతి చేస్తే కూడా అది కింది స్థాయికి వెళ్ళదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఒక్క సెషన్ పాటించవలసిందిగా గురుగారిని కోరుతా ఉన్నా. అందరికీ నమస్తే. నా పేరు భారతి. నేను ఒక 2 ఎకరాల పొలం ఉన్న రైతును. 2018లో సుభాష్ పాలేకర్ గట్టాన్ని గుంటూరులో తీసుకున్నాము. ఆ తీసుకున్నప్పుడు గో ఆధారిత వ్యవసాయం కాకుండా
ఘనజీవామృతం దవజీవామృతం కూడా వేయకుండా ఫారెస్ట్లో ఎట్లా నేచర్ పంట పండుతుందో నా పొలం కూడా అట్లా పండాలని అలవాటు చేశాను. అయితే జై గోమాత, జై గోమాత, జై భూమాత, జై జై భారత మాత, జై గోమాత, జై భూమాత, జై జై భారత మాత. సహజ సంపద భగవద్గీత చక్కబడుతుంది జీవన గీత, చదువుకుందాం భగవద్గీత చక్కబడుతుంది జీవన గీత, గీత చదువుకుందాం, గురువు సహాయం తీసుకుందాం, గమ్యం చేరుకుందాం, గీత చదువుకుందాం, గురు సహాయం తీసుకుందాం, గమ్యం చేరుకుందాం, సహజ మార్గం నడవద్దాం, సహజ మార్గం నడద్దాం.